గాయ్స్, మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే నేను కొన్ని మస్ట్ విజిట్ ప్లేసెస్ చెప్తాను, ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. నెంబర్ 1, మృగవాణి నేషనల్ పార్క్. దీని ఎంట్రీ చార్జెస్ 40 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి స్పాటెడ్ డియర్స్ అండ్ ఈ పార్క్ లో ఫుడ్ అలౌడ్. అండ్ ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ వచ్చేసి వాచ్ టవర్. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఫారెస్ట్ అండ్ సిటీ వ్యూ చాలా బాగుంటుంది. ఈ పార్క్ నుంచి 10 మినిట్స్ ట్రావెల్ చేస్తే మనం కమల్ధామ్ అనే టెంపుల్ కి రీచ్ అవుతాం. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ లోటస్ పెటల్ లో చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మనం శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ కి ఈవినింగ్ టైం విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ చూసుకొని 5 మినిట్స్ ట్రావెల్ చేస్తే మనం బ్రహ్మకుమారి చిలుకూరు మ్యూజియం కి రీచ్ అవుతాం. ఈ మ్యూజియం శివలింగం షేప్ లో ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూ 12 జ్యోతిర్లింగాల బొమ్మలు దర్శనమిస్తాయి. అండ్ ఈ శివలింగానికి ఎదురుగా పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే చిలుకూరుకి రీచ్ అవుతాం. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 o'clock. మళ్ళీ ఈవినింగ్ 4 కు ఓపెన్ చేసి 6 o'clock కి క్లోజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు 108 ప్రదక్షిణాలు గుడి లోపల కూడా అలో చేస్తున్నారు. చిలుకూరు వచ్చినప్పుడు చాలా మంది ఈ ఫ్రూట్ ని ట్రై చేస్తారు. ఈ ఫ్రూట్ మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మీరు ఈ టెంపుల్స్ కి వెళ్లారా? వెళ్ళకపోతే ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసేయండి.